ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 2024వ సంవత్సరం వృశ్చిక రాశి. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ ఏ గ్రహ అనుగ్రహము ఎలాగ ఉన్నది అనేది తెలియపరుస్తున్నాము. దశమ స్థానములో రవిగ్రహం ఉన్నాడు. శరీర సుఖము, ఆరోగ్యము, స్నేహితులు మిత్రులతో కలుసుకునుట, అధికారుల వల్ల సహాయము పొందుట, సంఘములో మంచి పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు పెరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రవిగ్రహము విశేషమైనటువంటి ఫలితాన్ని, మంచి ఫలితాన్ని ఇస్తున్నది. అలాగనే కుజగ్రహము అష్టములో ఉన్నాడు. యత్న కార్య విఘ్నము, అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యముగా నెరవేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శరీర రుగ్మత కలగటానికి అవకాశం ఉన్నది. అలాగనే ధన నష్టము కలగటానికి అవకాశం ఉన్నది. రుణబాధలు పెరుగుతాయి. తప్పనిసరిగా కుజగ్రహానికి పరిహారము చేసుకోవలేను. భాగ్యస్థానములో బుధగ్రహం ఉన్నాడు. వరుల వల్ల నష్టపోతావు. మీ సొంత నిర్ణయం తీసుకొని, మీ సొంత తెలివితేటలతో దైవాన్ని నమ్ముకొని ముందుకు కానీ వెళితే మీకు తప్పనిసరిగా శుభం కలగటానికి అవకాశం ఉన్నది. పక్కవారి సలహా తీసుకొని పక్కవారి మాటలు వింటే నష్టపోతారు. దానివల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలగటానికి తప్పనిసరిగా అవకాశం ఉన్నది. మీ సొంత నిర్ణయం తీసుకోండి. మీ సొంత ఆలోచనలు, మీ సొంత ప్రయత్నము అన్నీ ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా శుభం కలగటానికి అవకాశం ఉన్నది. అలాగని సప్తమ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. సప్తమ స్థానంలో గురుగ్రహము ఉండటం వలన ఈ వృశ్చిక రాశి వారి భార్య వలన కానీ, వారి అత్తగారి వలన కానీ విశేషమైనటువంటి ధన కటాక్షము కలగటానికి అవకాశం ఉన్నది. వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము బాగా కలిసి వస్తున్నది. ఉద్యోగము ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం కూడా ఫలించడానికి అవకాశం ఉన్నది. అత్తగారి వలన ధనము లభించడానికి అవకాశం ఉన్నది. వివాహము కాని వారికి వివాహ ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వివాహము ఫలించుతున్నది. అలాగని శని గ్రహము చతుర్థములో ఉన్నాడు. శని చతుర్థములో ఉండటము వలన పొట్టకు సంబంధించినటువంటి గ్యాస్ ట్రబుల్ రావటానికి అవకాశం ఉన్నది. అనారోగ్యము కలగటానికి అవకాశం ఉన్నది. అయితే వాహనము కొనుగోలు కానీ, భూమిని కొనుగోలు కానీ, బంగారము కొనుగోలు కానీ, ఇల్లు కట్టించటము కానీ, ఇటువంటి అన్నీ కూడా శుభకార్యాలు, గృహములో ఒక వివాహం కూడా చేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నది. ఏదైనా కానీ శుభకార్యము మీ చేతి గుండా చేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానములో రాహు ఉన్నాడు. అకారణంగా కలహాలు వస్తాయి. పుత్రులు పుత్రికల వల్ల కొంత నష్టపోతారు. మానసికంగా బాధ కలుగుతున్నది. పుత్రికలు పుత్రుల వల్ల అవమానము, చెడ్డ పేరు వస్తుంది. తప్పనిసరిగా రాహు గ్రహానికి పరిహారం చేసుకోండి. అలాగనే కేతుగ్రహము లాభస్థానములో ఉన్నాడు. సుఖము, ఆరోగ్యము, విదేశ గమనము, ఇతర దేశాలు పోవటానికి ప్రయత్నము చేసే వారికి విశేషమైనటువంటి మంచి యోగకాలం అని చెప్పవచ్చును. ఇతర దేశాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ, ఇతర గ్రామాలకు పోయి ధన సంపాదన సంపాదించే వారికి మంచి యోగకాలము. కేతుగ్రహము బాగా సహాయపడతాడు. అన్ని విధాల శుభాలు కలగటానికి అవకాశం ఉన్నది. తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగని శుక్రగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. 64 కళలలో మీరు ఏ కళను కూడా అవలీలగా పోషించగలరు. ధైర్యము, స్థైర్యము ఏదైనా చేయగలరు. అటువంటి ప్రాణిక్యత, విద్య, తెలివి, జ్ఞానము మీకు శుక్రగ్రహము ప్రసాదిస్తాడు. తిరుగులేదందులో. సర్వకార్య విజయము వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రియల్ ఎస్టేట్ వారికి, డాక్టర్లకు, లాయర్లకు, ఇంజనీర్లకి, రాజకీయ నాయకులకు కూడా విశేషమైన కాలం మనం చెప్పవచ్చును. అయితే ఏది చేసినా ధన ప్రవాహము అధికంగా లభిస్తును. అయితే మీకు కలిసి వచ్చే గ్రహాలు ఏమిటంటే రవిగ్రహము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు.
అలాగనే గురుగ్రహం సప్తములో ఉన్నాడు, మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. శని కూడా చతుర్థంలో ఉన్నాడు. అయితే శని అర్ధష్టమ శని. అర్ధష్టమైన శని అప్పటి వరకు కూడా మీకు మంచి లాభం తీసుకొచ్చి ధనపరంగా వ్యాపార వ్యవసాయ గృహములు శుభకార్యాన్ని కలుగజేస్తాడు. అందులో సందేహం లేదు, ఖచ్చితంగా కలుగజేస్తాడు. శుక్రగ్రహం 5 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగులేవు. 4 గ్రహాలకి పరిహారం చేసుకోలేను తప్పకుండా. మీకు ఎటువంటి సందేహము, సలహాలు కావాలంటే ఆ, మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబర్ని, నా పేరు హనుమంతరావు స్వామి. సుఖినో భవత్.